ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరద బాధితులకు భారీ ఎత్తున విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. 2 తెలుగు రాష్ట్రాలకు ₹1,00,00,000 చొప్పున విరాళం ప్రకటించారు. అలాగే వరద ముంపులో చిక్కుకున్న పంచాయతీలకు ₹1,00,000 చొప్పున మరో ₹4 కోట్ల తన వ్యక్తిగత సంపాదన నుంచి ఇస్తానన్నారు. మొత్తం మీద అందరు హీరోల కంటే అత్యధికంగా 6 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. వరద బాధితులను తాను పరామర్శించడం లేదని వైసీపీ చేస్తున్న ఆరోపణలపై పవన్ స్పందించారు. తాను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందన్నారు. అభిమానులంతా తనను చుట్టుముడతారని, దీంతో అసలు పనికి ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. తాజాగా వరద సహాయక చర్యలపై పవన్ కళ్యాణ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితతో కలిసి సమీక్షించారు. అయితే అది ఏ ఫోటో అని వైసీపీ ట్రోల్స్ కి దిగింది. ఆ ఫోటో పైన ఏఐ మోడల్ చిత్రమని ఉందని వెల్లడించింది. అయినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు, మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడింది. ఏఐ చిత్రానికి సాధారణ చిత్రాలకు కూడా ఆయనకు తేడా తెలియలేదని ట్రోల్ చేసింది. కూటమి ప్రభుత్వం ఫేక్ ప్రచారాలు చేసుకుంటుందని ఎద్దేవా చేసింది. ఈ ఫోటో ద్వారా పవన్ కళ్యాణ్ తో పాటు ప్రభుత్వం కూడా అండగా బుక్కయిందని వైసీపీ విమర్శించింది. ఆ డ్రోన్ ఫోటోను ముందు పోస్ట్ చేసిన పవన్ కళ్యాణ్ విమర్శలు రావడంతో ఆ చిత్రాన్ని డిలీట్ చేశారని వైసీపీ విమర్శలు గుప్పించింది. వరద బాధితుల్లో ప్రజలు ఉంటే సహాయం చేయకపోతే ప్యాకేజీ తీసుకొని చంద్రబాబు భజన్లో పవన్ మునిగి తేలుతున్నాడని ఆరోపించింది.